టు మై ఛానల్ పూల శ్రీవాణి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు అయితే సర్ప్రైజ్ నా బర్త్డే అనమాట. సో మా హస్బెండ్ అయితే కేక్ అయితే తెచ్చిచ్చేసి కట్ చేపిద్దాము అనుకున్నాడు, కానీ సడన్గా డ్యూటీ అయితే వేసేసారనమాట. సో అందుకని ఆయన అయితే కేక్ తెచ్చిచ్చి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. మీరే కట్ చేసుకోండి అనేసి. నేను డ్యూటీ ఉంటే ఎందుకు తెచ్చావు, నువ్వు ఉంటే బాగుండేది కదా అనేసి చెప్పాను. ఇంకా వీళ్ళ జాబ్స్ అనేటివి అలా ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అయ్యి వెళ్తూ ఉండాలి, ఏం చేయలేమన్నమాట. సో అందుకని మేము ముగ్గురమే కేక్ అయితే కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు మా పాప బర్త్డే ఎలా చేసామో అలాగే చేసుకుంటున్నాం అనమాట. మా పెద్ద పాప బర్త్డే కూడా మా హస్బెండ్ లేకుండానే చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా చూసేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎవర్ బర్త్డే? నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. సో ఎవరు లేరు కాబట్టి మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. కేక్ కూడా నేను కట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ లేదు నాకైతే. మా హస్బెండ్ ఎలాగో తెచ్చాడు మా పిల్లల కోసం అనేసి కేక్ అయితే కటింగ్ చేస్తున్నా. చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదండి, ఇప్పుడైతే బర్త్డే అంటే అస్సలు ఏం ఇంట్రెస్ట్ లేదు. ఈ పక్కరమ్మ, ఈ పక్కరా, ఈ పక్కరా, నేను తినిపిస్తా. ఈ పక్కన చెప్పు నాకు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ తల్లి. ఈడెత్తుకో, ఈడెత్తుకో. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి మా. వెల్కమ్ మమ్మీ. చూసారు కదా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇంతే అండి, సింపుల్గా కేక్ కట్ చేసుకున్నాం. మా హస్బెండ్ అయితే లేడు, నాకైతే హ్యాపీగా అస్సలు లేదు. ఫ్యామిలీ అంటే అందరూ ఉంటేనే కదా ఫ్యామిలీ అవుతుంది. సో ఇలా అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇలా ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటా. కేక్ కూడా కట్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. పిల్లల కోసం, పిల్లల ఎంజాయ్మెంట్ కోసం కొయ్యమ్మ కొయ్యమ్మ అంటుంటే జస్ట్ ఇలా స్వీట్ మెమరీ లాగా ఉంటుందని చెప్పి అంతే అండి. నా వీడియోస్ ఇంతకీ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది.